హలో అండి, అందరు బాగున్నారా? నా వీడియోస్ అమ్మాయిలు, పెళ్లిగాని అమ్మాయిలు, అమ్మాయికి వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు ఏమన్నా చూస్తే 1% అని యూజ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పటికి లైవ్లో చూసి ఒకరిద్దరు చెప్తున్నారు ఇంకా చేయండి ఇలాంటివి అనేసి. నేనేమంటానంటే ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకి కొంతమంది అడుగుతూ ఉంటారు ఒక పెళ్లి విషయంలో మోసపోయిన వాళ్ళ సంగతి చెప్తూ, అంటే మోసపోయిన వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మాయి కానీ ఉంటారు కదా, ఇంకా ఆ బజార్లో ఉన్న అమ్మలక్కలు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, 90% మీరు ముందే ఎంక్వైరీ చేయలేదా, ముందు ఎంక్వైరీ చేయలేదా 4 దిక్కులు చూడాలి, ఇంకా టపా టపా అని చప్పకేసుకొట్టినట్టు ఎంక్వైరీ చేయలేదా అంటారు. నేను చెప్తాను, నిజంగా ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటపడతాయా? ఎంత ఎంక్వైరీ చేసినా అన్నీ బయటపడతాయి. లేదు చూద్దాం. ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఆ అబ్బాయి ఎట్లా ఉంటే, ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అనమాట. ఫర్ సపోజ్ అబ్బాయి జాబ్ చేస్తున్నారో లేదా తెలుసుకోవాలి. జాబ్ లొకేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అబ్బాయికి ఈగో హర్ట్ అవ్వచ్చు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదని వాళ్ళ క్లోజ్ వాళ్ళని అడిగినా వాళ్ళకి చెప్పేస్తారు మీ గురించి ఎంక్వైరీ చేశారని. అది పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా ఎవరిని ఎంక్వైరీ చేస్తారు, ఏ ఊర్లో? మీకు ఒక్క విషయం తెలుసా, నిజంగా ఎంక్వైరీ చేసినా ఎవరు చెప్పరు, ఎదవని ఎవరు చెప్పరు. ఎందుకంటే మాకెందుకు వచ్చిన గొల్లలే, అదొక పాపం అనుకుంటారు. అబ్బో అబ్బాయి పెళ్లి చేయగొట్టిన వాళ్ళం అవుతాం, ఈ అమ్మాయి పెళ్లి చేయగొట్టిన వాళ్ళు మనకెందుకులే అని ఎవ్వరు చెప్పరు. వాళ్ళు తట్టెరప్పులు చేసుకొని పుట్టెరప్పులు చేసుకొని వాడు తాగి తందనాలు తొక్కి తిరగని, లేదా వాడికి అమ్మాయిల వ్యసనం ఉండని, వాడికి ఊరంతా బ్యాడ్ నేమ్ ఉండని, ఏదన్నా ఉండని, అది దాదాపు 99% బయటపడదు. పెళ్లికి ముందు ఎంత ఎంక్వైరీ చేసినా బయటపడదు. లేదా కొన్ని తెలుస్తాయంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఎంక్వైరీ చేసినా చేయకపోయినా పెళ్లి అయ్యి అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెట్టేదాకా చాలా విషయాలు తెలియవు. ఎందుకంటే చాలా విషయాలు ఉంటాయి. అబ్బాయి హెల్త్ విషయమే అవ్వనివ్వచ్చు. అబ్బాయి అసలు అబ్బాయే కాదన్న విషయం పెళ్లికి ముందు ఎలా తెలుసుకోగలం? మనలో అన్నమాట. ఎలా తెలుసుకోగలం చెప్పండి? ఎలాగో తెలుసుకోలేం. అమ్మాయి కాపురం చేసిన అమ్మాయికి తెలియాలి అతను అబ్బాయా కాదా అన్న విషయం. అది తల్లిదండ్రులు కూడా తెలియపోవచ్చు కొన్ని సందర్భాలు తెలిసి కూడా అన్యాయం చేయొచ్చు. ఇంకో అమ్మాయి జీవితం, అమ్మాయి గొంతు కోయొచ్చు. నేనేమంటానంటే, మనం ఏది ముందుగా తెలుసుకుంటున్నామని పేరుతో ఎంక్వైరీ అని చేసుకుంటాం. ఎంత ఎంక్వైరీ చేసినా తలరాతను ఎవరు తప్పించగలని చెప్పండి? అబ్బాయి జాబ్ని ఎంక్వైరీ చేయలేం. మేబీ పెళ్లికి ముందు మీరు ఎంక్వైరీ చేసే సమయానికి జాబ్ చేసి ఉండొచ్చు, తర్వాత మానుకుని ఉండొచ్చు, వాళ్ళకి ఆస్తి ఉండుండొచ్చు, ఆస్తి మీద లోన్ ఉండుండొచ్చు. నేను ఈ వీడియో అమ్మాయి తల్లిదండ్రులకి చెప్తున్నాను మీ అవగాహన కోసము. పెళ్లికి ముందు మీరు అబ్బాయికి ఉద్యోగం ఉందనుకుంటారు. మేబీ ఆ ఉద్యోగం పెళ్లి కోసమే చేస్తున్నాడేమో, పెళ్లి తర్వాత మానేయచ్చేమో. మేబీ వాళ్ళకి ఒక ఇల్లు ఉండుండొచ్చు, సొంత ఇల్లు. ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద లేకుండా ఉండొచ్చు, లేదా ఆ ఇల్లు తాకట్లో ఉండుండొచ్చు. మేబీ వాళ్ళకి పొలం ఉండుండొచ్చు. మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఇల్లు ఉంది, కానీ ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ పూర్వీకుల పేరు మీద, లేకపోతే అది ఎంతకీ తెగని వాళ్ళు అమ్ముకోలేని స్థితిలో కూడా ఉండుండొచ్చు. మేబీ వాళ్ళకి పొలం ఉండుండొచ్చు, పొలం వాళ్ళకి తాకట్టు పెట్టుండొచ్చు. అర్థమైందా? చాలా ఉంటాయి. మేబీ వాళ్ళకి ఉద్యోగాలు చేస్తే జీతాలు వచ్చే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వచ్చు, అతను కానీ ఆ జీతాల్లో బోల్డ్ ఎంత లోన్ ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఒక 50,000 జీతం వస్తుంది, ఒక 20-30,000 లోనే పోయింది అనుకో, ఇంకేంది అక్కడ తినేది? నలుగురు కలిసి, అంటే అత్తమామతో ఉండే అమ్మాయి సంగతి. సో జీతం వచ్చి ఉండొచ్చు, పెన్షన్లు వచ్చి ఉండొచ్చు, లేదా వాళ్ళ శాలరీ టైం టు టైం రావచ్చు, బట్ ఎట్ ద టైం డైరెక్ట్ అవ్వచ్చు ఈ లోన్స్ అవన్నీ కూడా. సో ప్లస్కి మైనస్ ఉంటుంది. అఫ్ కోర్స్ దే ఆర్ రిచ్, దే హ్యావ్ డెట్, అప్పులు కూడా ఉంటాయి. నేను అనేది అంటే, ఉద్యోగం ఉండొచ్చు, మానుకోవచ్చు, పొలం ఉంటుంది, తాకట్లో ఉండొచ్చు, ఇల్లు ఉంటుంది, వాళ్ళ పేరు మీద ఉండకపోవచ్చు, పెన్షన్లు రావచ్చు, జీతాలు రావచ్చు, వాటి మీద బోల్డ్ అంత లోన్లు ఉండొచ్చు. పైకి జీతం వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేది, జీతం ఎందుకైంది? సో ఇలా ఉంటాయి. ఇంకే మనం ఏం ఎంక్వైరీ చేయగలము? ఆ పెన్షన్ టైం టు టైం శాలరీ వస్తుందంటే శాలరీ ప్లేస్ చూపించవచ్చు, బట్ నెల కట్టేది ఎవరు చూపించగలరు? మనం ఏది గెస్ట్ చేయలేము. ఎలాగే వారి హెల్త్ మనం గెస్ట్ చేయగలమా? లేదా అమ్మాయి హెల్త్ అయినా? నేను అబ్బాయి గురించే మాట్లాడాను. అమ్మాయి సంగతైనా, అమ్మాయి పెళ్లికి ముందు ఏం చేసింది, ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎంతవరకు తెలుస్తుంది? బంధువులకైనా తెలుస్తుంది, బట్ తెలిసినా కొంతమంది చెప్పరు. అంటే వాళ్ళు పనికి మాల అయ్యి ఉండొచ్చు, వాళ్ళ గురించి చెప్పితే మళ్ళీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటారేమో, మాతో ఎందుకు వీళ్ళతో గొడవ అని చెప్పరు అనమాట. ఎట్లొకట్లా ఎవరు చెప్పిందని బయటపడింది. చాలా సెన్సిటివ్ విషయాలు ఇవి. పోయి నిజంగా ఒక మంచి అబ్బాయి అనుకోండి, మంచి అబ్బాయి, జాబ్ చేసే అబ్బాయి, అతను చాలా సెన్సిటివ్ అయ్యి ఉండొచ్చు. ఉద్యోగం గురించి ఎంక్వైరీ చేస్తే, నా గురించి ఎంక్వైరీ చేశారని మంచి అబ్బాయి, మంచి సంబంధం క్యాన్సిల్ అయిపోవచ్చు. అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకే భయపడతారు? ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ఏంటంటే, వాళ్ళు కదిలిచ్చారనుకో, ఎక్కడ ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయిద్దో అన్న భయంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆ భయంలోనే మోసపోతారు. అర్థమైందా? కొన్ని మంచి సంబంధాలు ఉంటాయి,
కొన్ని చెడు సంబంధాలు ఉంటాయి. ఈ మంచి సంబంధాలు ప్రతిదీ మంచిది మంచి ఓకే, కానీ ఎక్కడ చెడు సంబంధాలు కూడా ఈ మంచి అనుకుని భ్రమలు, అమ్మో అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీ, అబ్బాయి నాన్న, అబ్బాయి అమ్మ, ఆడబిడ్డలు, అల్లుడు గారు, ఈ భయంతో ఉంటారు తల్లిదండ్రులు భుజాలు ఇలా ఎత్తి. ఆ భయంతోనే ఏదడిగితే ఏమో అని భయంతో చచ్చిపోయి ముందు ఎందుకు ఈ భయం? పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళ అమ్మాయిని ఎక్కడ ఇబ్బంది పెడతారో అన్న భయంతో పెళ్లికి ముందు అనుమానాలన్నీ ఇక్కడే పెట్టుకొని ఆగిపోతారు. ఇక్కడ నుండి రానివ్వకుండా తల్లిదండ్రులు ధైర్యంగా ఏదైతే అదైతే అడగగలిగితే అడగచ్చు. అంటే చిన్నదానికి నిజంగా ఒక మంచి ఫ్యామిలీ, మంచి జాబ్, ఒకవేళ నిజంగా వీళ్ళ భయం కోసమో భద్రత కోసమో అడిగారనుకోండి, ఫీల్ అయ్యారనుకోండి, అంత సెన్సిటివ్గా అంత చిన్నగా ఫీల్ అయ్యేవాళ్ళు మనకెందుకు? నిజంగా ధైర్యంగా ఎంక్వైరీ చేయగలగాలి. వాళ్ళకి తెలిసినంత తెలిసి నిజంగా ఎంక్వైరీ చేసి నిజాలు బయటపడితే నిశ్చితార్థమైన పెళ్లి ఆపుకోవాల్సిందే. పీటల మీద పెళ్ళైనా ఆపుకోవాల్సింది. నాకు తెలిసి పీటల మీద అయిపోయిన పెళ్లిళ్ళు కూడా నచ్చినప్పుడు నేను చూసాను. ఆన్ ద స్పాట్ పీటల మీద పెళ్లి అయిపోయింది. అట్లా ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఎంక్వైరీ చేస్తే మంచి సంబంధం ఎక్కడ మిస్ అయిపోయిద్దో వాళ్ళకి తెలిస్తే బాధపడతారని ఒక బాధ, పెళ్ళాక మా అమ్మాయిని ఎక్కడ ఇబ్బంది పడతారు అని బాధ. ఎందుకంటే ఒకసారి ఎంక్వైరీ చేశారని తెలిసాక అబ్బాయికి అత్తమామ మీద ఇంప్రెషన్ మారిపోయింది వాళ్ళ ఫ్యామిలీకి. ఇంకా వీళ్ళకి ఒకలా ఉంటుందని వాళ్ళు అదే ఆలోచిస్తారు. నిజంగా బ్యాడ్ అయినా ఎంక్వైరీ చేయడానికి కూడా ఇందుకే భయపడతారు. వాళ్ళకి తెలియదు కదా చెడు అని, మంచి అనుకుంటారు. ప్రతి సంబంధం మంచిదనే చెప్తారు. బ్రోకర్లు దానివ్వండి, బంధువులు దానివ్వండి, వాళ్ళు మంచి కుటుంబం అనే అంటారు. మనకు మళ్ళీ చెప్తున్నా, ఎంత ఎంక్వైరీ చేసినా, ఎంక్వైరీ అయితే చేయాల్సిందే, టైం అయితే చాలా తీసుకోవాల్సిందే. కానీ ఎంత ఎంక్వైరీ చేసినా బయటపడతాయా అంటే 200% పడవు. నేను చెప్పా కదా ఫస్ట్ పాయింట్, ఒక అబ్బాయిని అబ్బాయి కాదని పెళ్లికి ముందు ఎవరు తెలుసుకోలేదు. పెళ్ళయ్యాక వాళ్ళ భార్య తెలుసుకోవాలి. రెండో పాయింట్, వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఉంటాయి, చూడడానికి ఉంటాయి, దాని వెనక ఉన్న అప్పులు ఎవరికి తెలుస్తాయి? వాళ్ళకి తెలియాలి. ఈవెన్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ బంధువులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. ఇంకా ఈ హ్యాబిట్ ఉంటుంది, తాగడం, తిరగడం, ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. అవి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు తెలియాల్సిందే. తెలిసినా కూడా కప్పెడతారు వాసన రాకుండా. చాలా ఉంటాయండి, 1-2 కాదు. నేనేమంటా అంటే ఎంక్వైరీ చేసినా చేయకపోయినా పెళ్ళైన తర్వాత అన్ని బయటపడతాయి. కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంక్వైరీ చేయండి, భయపడకుండా ఎంక్వైరీ చేయండి. ధైర్యంగా మీరు ఎంక్వైరీ చేయండి. నిజాలు బయటపడితే పెళ్లి చూపులు అయినా సరే మానుకోవచ్చు, నిశ్చితార్థమైనా మానుకోవచ్చు, పీటల మీద పెళ్ళి అయినా ఆపుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఈ పీటల మీద పెళ్లి ఆగిపోతే పరువు పోయిద్ది అనుకుంటే రేపు అమ్మాయి జీవితమే పోయిద్ది. నేను చెప్పేది అది. నిశ్చితార్థమైంది మహా అయితే ఒక ఉంగరం దొరికాడు, ఏమైంది? అదే అంతటితో ఆపుకుంటే అక్కడే ఆగిపోయింది. అది కాదు నిశ్చితార్థమైంది పరువు పోయిద్ది అని నువ్వు ముందుకెళ్ళి ప్రొసీడ్ అయ్యావనుకో, జీవితమే సర్వనాశనం అయిపోయింది. అది తర్వాత పెళ్లి ఒక 10 రోజులు 10 సంవత్సరాలు లేట్ అయినా పర్లా, 10 సంవత్సరాలు లేట్ అయినా పర్లా. కానీ ఆ 10 సంవత్సరాలు ఒక వ్యసన పరుడితో, ఒక అప్పులు చేసేవాడితోనో, లేకపోతే ఒక ఉద్యోగం చేయనోడితోనో, అమ్మాయి పడే నరక యాతన, అత్త మామ డబ్బులు అడుక్కోలేక, ఆడబిడ్డలు పెట్టే టార్చర్లు పడలేక, లేదా తోటి కోడళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ అమ్మాయి పడలేదు. ఎందుకంటే ఒక వ్యసన పరుడికి కోట్ల ఆస్తున్నా వాడికి ఉండే వ్యసనాలకి, వాడు చేసే అప్పులకి మొత్తం ఖాళీ చేసేస్తాడు. అది ఒక వ్యసనం వల్ల వచ్చే చెడు ప్రభావము. పెళ్లి లేట్ అయినా పర్లేదు, కానీ ఆడపిల్లలు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ చేసుకుని మీకు నిజాలు తెలిస్తే ఆన్ ద స్పాట్ ఆపుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నిజంగా చెడ్డ సంబంధం అయితే ఆపుకోవాలి. ఎవరికి దాన్ని ఏమంటారు, చేతుల జీవితాన్ని ఎవరు నాశనం చేసుకుంటారు? అందుకని కొంచెం పెళ్లి చూపులకి నిశ్చితార్థాన్ని గ్యాప్ తీసుకొని ఎంక్వైరీ చేసుకోండి. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్యలో కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కువ టైం తీసుకోవడం వల్ల నిజాలు బయటపడతాయి. కానీ తొందర చేస్తుంటారు అవతల వాళ్ళు మిమ్మల్ని. పెళ్లి చూపులు వస్తారు, నిశ్చితార్థానికి తొందర చేస్తారు, పెళ్లికి తొందర చేస్తారు, పెళ్లి దాకా తొందర చేస్తారు. ఇంకా తర్వాత తొందర ఉండదు, పుట్టింటికి పంపించేసి అప్పుడు ఇంకా తొందర ఉండదు, నెమ్మదిగా కూర్చుంటారు. ఎందుకంటే మెల్లో కట్టేశాం కదా, గేదెలాగా కట్టేశాం కదా, అక్కడ ఉంటది. 2 రోజులైనా ఆ భార్య అక్కడే ఉంటది, వీడిపాడికి మీరు జలసాలు తిరగచ్చు. అంటే నేనేమంటాను, పెళ్లికి ముందు ఉండే తొందర వీళ్ళకి పెళ్లి తర్వాత ఉండదు. పెళ్లికి ముందు ఎప్పుడెప్పుడు అమ్మాయిని తెచ్చుకుందాం, ఎప్పుడెప్పుడు ఈ బంగారాలు బ్యాంకులో పెట్టేసుకుందాం, ఈ అమ్మ నాన్న టార్చర్ పెడతాం, అదనపు కట్టం ఏదైతే ఇన్ని ఉంటాయి. పెళ్లి తర్వాత అవేమి ఉండవంటే ఆ టార్చర్ ఉంటది. కానీ అప్పుడు వాళ్ళ గేమ్ ఏంది, తాలిబొట్టు కట్టేసా పుట్టింట్లో ఉన్న అమ్మాయిని అడుగుతుంటారు. వాళ్ళ అమ్మ నాన్న పరువుకి ఇచ్చి మళ్ళీ మన దగ్గర కాలు పట్టుకొని పంపిస్తారు, మనకు కావాల్సిన కట్నం ఇచ్చి కళ్ళకద్దుకొని కాపురానికి పంపిస్తారు అని అనుకుంటారు. నేను అందుకే చెప్పేది, ఇలాంటి వాళ్ళు పెళ్లి తర్వాత చాలా టార్చర్ చేస్తారు, చాలా ఆట పట్టిస్తారు, దాన్ని ఏమంటారు, చాలా చుక్కలు చూపిస్తారు మీకు. అందుకని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగిస్తారు. పెళ్లికి ముందు టైం తీసుకొని ధైర్యంగా ఎంక్వైరీ చేయండి. టేక్ యువర్ ఓన్ టైం. అంత తొందర పడద్దు. పెళ్లి చూపులకి పెళ్లికి చాలా గ్యాప్. ఎంత గ్యాప్ ఉంటే అన్ని నిజాలు బయటపడతాయి. వాళ్ళు తొందర నువ్వు తొందరని వాళ్ళ గుప్పిట్లోకి మాత్రం మీరు వెళ్ళొద్దు. అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ గుప్పిట్లోకి మీరు వెళ్ళారా, కేల్కతం దుకాణం బంద్ అక్కడే.
వాళ్ళు తొందర చేస్తున్నారు అనుకో, ఆగండి మాకు టైం కావాలి అని కొంచెం వాళ్ళు నొచ్చుకోకుండా మాట్లాడండి. ఎందుకంటే ఈవెన్ మంచి వాళ్ళైతే హర్ట్ అవుతారు, చెడ్డ వాళ్ళైతే మనం బయటపడిపోతాం మనం చేసే ఎంక్వైరీ వల్ల. సో ఇది అర్థమైంది అనుకుంటే ఎక్కువ బోర్ కొట్టించను. ఎంక్వైరీ చేయండి. టేక్ యువర్ ఓన్ టైం. బాయ్.